గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను మీ ప్రవీణ్ ఫార్మసిస్ట్ని. టుడే అన్నిటికంటే చాలా ముఖ్యమైన టాపిక్ చిన్నపిల్లల మెడిసిన్స్ ఎలా వాడాలి, ఎంతకాలం వాడాలి, యాంటీబయాటిక్స్ యూజ్ చేసే పద్ధతి, కరెక్ట్ పద్ధతి ఎలా వాడాలి యాంటీబయాటిక్స్. అలాగే ఒకసారి వాడిన తర్వాత ఆ సిరప్స్ కానీ నెక్స్ట్ టైం వాడచ్చా, ఎప్పటివరకు వాడచ్చు సేఫ్గా, అండ్ ఎక్స్పైరీ మెడిసిన్ అనుకోకుండా వాడితే ఏమవుతుంది, వీటి గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా అందరూ ఎక్కువ మిస్టేక్స్ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు యాంటీబయాటిక్స్, సపోజ్ ఎగ్జాంపుల్ ఇది క్లాబమ్ ఉంది కదా, క్లాబమ్ బెడ్, యాంటీబయాటిక్స్ ఎలా మిక్స్ చేయాలో చెప్తాను. ఫస్ట్ యాంటీబయాటిక్స్, ఇప్పుడు యాంటీబయాటిక్ ఉంది కదా క్లాబమ్ బెడ్, ఇది స్టెరైల్ వాటర్ అండి, డిస్టిల్ వాటర్ అంటారు. ఇది ఇక్కడ యాంటీబయాటిక్ ఉంది కదా, రౌండ్గా ఉంది చూడండి. ఈ రౌండ్ ప్రతి యాంటీబయాటిక్ ఇట్లా రౌండ్గా ఉంటుంది, అంటే అక్కడ కట్టు, అక్కడి వరకే మనం వాటర్ ఫిలప్ చేయాలి. కొందరు ఎక్కువనో తక్కువనో ఫిలప్ చేస్తారు, అట్లా చేయొద్దు. రౌండ్గా ఉంది కదా, అక్కడి వరకే ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి షేక్ చేయాలి. షేక్ చేసి మనము అది ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి పక్కకు. ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టద్దు, పక్కకు పెట్టాలి. ఇది 1 వీక్ ఏదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాడో కోర్స్ ఉంటుంది, యాంటీబయాటిక్ 3 డేసా 5 డేసా అనే కోర్స్ ఉంటుంది. ఇది కంప్లీట్ వాడేసేయాలి. కంప్లీట్ వాడిది డిస్పోజ్ చేసేయాలి, పడేసేయాలి. ఓకేనా? అవసరమైతే మీరు ఇది వాడినా అని చెప్పి ప్రూఫ్ కోసం ఇది పెట్టుకోవచ్చు మీ దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మిగతా మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఫీవర్కి పారాసిటమాల్స్, కోల్డ్ సిరప్స్, మ్యాక్స్టా కానీ, నో కోల్డ్, యాస్కోరిల్-LS, యాస్కోడెక్స్, LH జూనియర్, ఇలాంటి మెడిసిన్స్ ఇంట్లో పెట్టుకుంటారు. నార్మల్ కాఫ్, కోల్డ్, ఫీవర్ వచ్చినప్పుడు వేయడానికి పిల్లలకు. ముఖ్యంగా ఇవి మీరు యూజ్ చేసిన తర్వాత ఫీవర్ తగ్గినప్పుడు కానీ కొంతమంది మిగిలిపోతుంది. ఒక 15 ml 10 ml ఉంటే అది పాడేసేయండి. నెక్స్ట్ టైం వాడద్దు. నెక్స్ట్ టైం జ్వరం వచ్చినప్పుడు వాడద్దు. బట్ ఇదైతే మెడిసిన్స్ ఇవి ఎక్స్పైరీ డేట్ వరకు వాడచ్చు. ఇవి సేఫ్గా ఎక్స్పైరీ డేట్ వరకు మనం వాడచ్చు. కానీ ఈ మూత ఏదైతే ఉందో దీన్ని టైట్గా ప్యాక్ చేసి పెట్టాలి. ఇవి ఇంట్లో మనకు ఎండ తగలని ప్లేస్లో మంచిగా స్టోర్ చేసుకుంటే మీరు నెక్స్ట్ టైం వాడచ్చు. మీరు ఎక్స్పైరీ డేట్ వరకు వాడచ్చు, ఏం కాదు. కోల్డ్ సిరప్స్ కానీ, కాఫ్ సిరప్స్ కానీ ఒకవేళ మూత టైట్గా ప్యాక్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుతుంది, దాని పొటెన్సీ తగ్గుతుంది, క్వాలిటీ. కాబట్టి కంపల్సరీ మూత టైట్ పెట్టేసి మనము ఇంట్లో ఎండ తగలని ప్లేస్లో మంచిగా స్టోరేజ్ చేస్తే మీరు నెక్స్ట్ టైం వాడచ్చు ఇవి సిరప్స్ అన్నీ. ఓకేనా? ఒక యాంటీబయాటిక్ సిరపే ఓన్లీ 3 డేసా 5 డేస్ వాడి అది పడేసేయాలి, డిస్పోజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది టెన్షన్ పడేది ఎక్స్పైరీ డేట్ ఒకవేళ వాడిన మెడిసిన్ ఒకవేళ పోస్తే పిల్లలకు ఏమవుతుందని. ఎక్స్పైరీ డేటు ఒక మెడిసిన్స్కి అయిపోయిందంటే దాని పొటెన్సీ క్వాలిటీ తగ్గుతుంది, కాబట్టి అది పనిచేయదు. లేదంటే ఏదైనా అలర్జిక్ రియాక్షన్స్ కానీ, వామిటింగ్ అవ్వడము, మనకు ఏదైనా కొంచెం రేర్ కేసెస్లో కొంచెం మందికి శ్వాసకు సంబంధించిన ఇబ్బంది వస్తే అప్పుడు ఇమీడియట్లీ మనం నియర్ బై హాస్పిటల్కి వెళ్ళాలి. అంతేగాని ఏం కాదు, మ్యాక్సిమము చాలా రేర్ కేసెస్లో. బట్ ఎక్స్పైరీ డేట్ బిలోనే మనం చూసుకొని కరెక్ట్ మెడిసిన్స్ వాడాలి. ఇంట్లో ఎక్కువ సిరప్స్ ఇంట్లో పెట్టుకోవద్దు. కొన్ని ముఖ్యమైనవి వాడాలి, కొన్ని ముఖ్యమైనవి పెట్టుకోవాలి. పారాసిటమాల్ లాంటివి, అవి యాంటీబయాటిక్స్ అసలుకి పెట్టుకోవద్దు ఇంట్లో. ఓకేనా? దాన్ని ప్రాపర్గా స్టోర్ చేసి మీరు ప్రాపర్గా సిస్టమేటిక్గా వాడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.